అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాతశ్య మీడియా యూట్యూబ్ ఛానల్. సో గిరిజనులకు ఒక ఆరాధ్య దైవంగా పవన్ కళ్యాణ్ మారిపోయాడా అని అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఎందుకంటే గిరిజనులు ఎక్కువగా నమ్మేది ఎవరిని నమ్ముతారు అని అంటే ఐటీడీఏకి కారణమైనటువంటి శంకరన్ గారిని ఎక్కువగా నమ్ముతారు. ఇంకా ఎవరిని కూడా వాళ్ళు అంతగా నమ్మరు. కారణం ఏంటనంటే ఈ గిరిజనుల కోసం, ఆ ప్రాంత అభివృద్ధి కోసం, ఆ ప్రజల అభివృద్ధి కోసం అతన్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఇట్లా చాలామందిని కూడా మనకు తెలియని ఎంతోమంది గురించి తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది డిగ్రీ చేశాము, బీఎడ్ చేశాము, కానీ మనకే తెలియని పేర్లు అసలు పవన్ కళ్యాణ్కి ఎట్లా తెలుసురా అనేసి అనిపిస్తుంది. ఎన్నో పేర్లు ఎంతోమంది గురించి ఆయన చెప్తుంటే, ఆయన చెప్పిన తర్వాత యూట్యూబ్లో వెళ్ళి సెర్చ్ చేసుకొని ఆయన గురించి తెలుసుకున్న రోజులు ఉన్నాయి. నేను చాలామంది గురించి అలాగే తెలుసుకున్నాను, పవన్ కళ్యాణ్ గారి దగ్గర తెలుసుకున్నాను. సో అయితే ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ గిరిజన యాత్ర ఏదైతే ఉందో ఆ మన్యం ప్రాంతంలో చేసినటువంటి పర్యటన హృదయాల్ని కదిలించింది. మన సంగతి వదిలేయండి, మనకు నథింగే కావచ్చు, కానీ ఆ గిరిజనులకు మాత్రం ఒక దేవుడే వాళ్ళ ప్రాంతంలో వచ్చి తిరుగుతున్నట్టుగా అనిపించింది వాళ్ళకి. వాళ్ళు అంత సంతోషపడిపోయారు. అతను దగ్గితే వాటర్ తాగండి అన్నయ్య అనేసి, మీకు గుడి కడతామని చెప్పేసి వాళ్ళ నుంచి వస్తున్న రెస్పాన్స్కి పవన్ కళ్యాణ్ నాకు గుడి కాదు, మనకి ఇక్కడ బడి కావాలి అని పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పడం. ఐ లవ్ యూ అన్నయ్య అని అంటే ఐ లవ్ యూ టూ అని చెప్పేసి తను వాళ్ళతో చెప్పడము అంటే ఎంత బాగా వాళ్ళలో కలిసిపోయి నిజంగా చెలించిపోయిందని చెప్పొచ్చు. 2018లో పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడు ఆ 2018లో ఆ యాత్ర చేస్తూ ఆ గిరిజన గ్రామాలు, అక్కడ రోడ్లు సరిగా ఉండవు, మట్టి రోడ్డు అది కూడా సరిగా ఉండదు. ఆ రోడ్లలో పర్యటన చేసి వాళ్ళతోటి మాట్లాడి, ఆ ప్రజలతోటి, యువకులతోటి, పెద్దవాళ్ళతోటి మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అప్పుడు కొంతమంది నమ్మారు పవన్ కళ్యాణ్. అయితే ఇప్పుడు 2024లో గెలిచిన తర్వాత జనరల్గా అనుకుంటారు అప్పుడు ఏదో వచ్చిపోయిండు, మళ్ళీ ఇప్పటిదాకా గుర్తుంటుందా, ఇంకా మనల్ని మర్చిపోయి ఉంటారు అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు గుర్తు పెట్టుకొని అప్పుడు ఏదైతే సమస్యలు అతను గుర్తించిండో ఆ సమస్యలన్నింటినీ చంద్రబాబు గారితో ఒక గంట పాటు చర్చించి, సార్ పలానా ప్రాంతాలు ఈ అల్లూరి సీతారామరాజు విజయనగరం జిల్లాలో మరి దేనికి పేరు, ఆ ఏరియా దాదాపు వెనకబడిపోయింది, మొత్తం గిరిజనులే ఉంటారు, అంతా కలిపితే 4360 చిల్లర మంది ఉంటారట అక్కడ. అంతే, ఈ సంఖ్య పర్ఫెక్ట్గా తెలియదు కానీ 4360 అయితే చదివిండు పవన్ కళ్యాణ్ గారు. అయితే ఇంతమందికి లబ్ధి చేకూరుతుంది ఈ 100 కోట్లతోటి అని 105 crores శాంక్షన్ చేసి ఆ 105 కోట్లతోటి రోడ్లు, బ్రిడ్జ్ మరమ్మతులు ఉంటాయి కదా, తెగిపోయి ఉంటాయి కదా, సో అట్లాంటి రిపేర్లు ఈ రోడ్లకు అనేసి ఈ 105 కోట్లను శాంక్షన్ చేసుకొని అక్కడ వెళ్ళడం జరిగింది. ఆ రోడ్లు కూడా నిర్మాణం కొన్ని జరిగిపోయినాయి, మీడియాలో కూడా వస్తుంది. సో మన్యం ప్రజల కష్టాలు తొలగించిన డిప్యూటీ సీఎం అని చెప్పేసి కొన్ని వీడియోలు అయితే వచ్చినాయి, అది పెడతాను చూడండి. సో అట్లా పవన్ కళ్యాణ్ ఏదైతే సమస్యలను గుర్తించిండో అంటే తాగునీటి కష్టాలు, తర్వాత ఇబ్బందికరమైన రోడ్లలో ఒక నలుగురు కలిసి ఆ డోలీలు వేసుకొని ఇబ్బంది పడుతున్న ఆ ప్రాణాన్ని మోస్తూ ఇబ్బంది పడుతూ ప్రయాణం చేస్తారు, అది కూడా కిలోమీటర్ల పొడవున ప్రయాణం చేస్తారు.
వీటన్నింటిని అనేక సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించడం కోసం చంద్రబాబు గారితో దాదాపు గంట సేపు మాట్లాడి వెంటనే చంద్రబాబు గారు ఇలా శాంక్షన్ చేసి ఈరోజు మనకి పనులు అవుతున్నాయనంటే అది చంద్రబాబు గారు నాయకత్వమే అని చెప్పేసి చంద్రబాబును కూడా ప్రస్తావించి ఆ క్రెడిట్ ఆయనకు కూడా వెళ్ళేలాగా చేశాడు పవన్ కళ్యాణ్. ఇక్కడ ఆయన నిజాయితీని మనం మెచ్చుకోవాలి. ఇదంతా నేనే చేశాను, అప్పుడు 2018లో వచ్చినా కదా, అప్పుడు ఏమేమి సమస్యలు ఉన్నాయో నాకు తెలుసు కాబట్టి వాటిని నేను క్లియర్ చేద్దామని ఇక్కడికి వచ్చిన. సో మీరు మాకు ఓట్లు వేస్తూ ఉండండి, నేను మీకు పని చేసి పెడతా, ఇలా మాట్లాడలేదు అతను. ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దృష్టికి నేను తీసుకెళ్ళాను. నాకు తెలిసింది ఇదే, నాకు ఫైనాన్షియల్గా ఎట్లా అడ్జస్ట్ చేయాలి, ఎలా కేటాయించాలో నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా మీ సమస్యలు ఏంటి, దాన్ని ఒక పెద్దాయన దగ్గరికి, ఒక నాయకుడి దగ్గరికి, ఒక సీనియర్ నాయకుడి దగ్గర ఎలా దాని గురించి మాట్లాడాలి, ఆ మాట్లాడిన దాని మీద అతని ఎలా కేటాయింపులు చేస్తాడు, ఎలా అడ్జస్ట్మెంట్లు చేస్తాడు, అది అతని వరకు తెలుసు, ఇది నాకు తెలుసు, ఇది వరకు నాకు తెలుసు. సో అతను శాంక్షన్ చేయడం వల్ల ఇప్పుడు పనులు జరుగుతున్నాయి, మనము చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలపాలి అని చెప్పేసి ఎంత చక్కగా వివరించాడు. సో అది పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ. అట్లనే జనవరిలో కూడా మోడీ గారు మన ఈ ప్రాంతం కోసము 250 కోట్లు ఇవ్వబోతున్నారు, శాంక్షన్ చేయబోతున్నారు అని చెప్పేసి ఆ నూతన సంవత్సర తీపి కబురుని ముందుగానే వాళ్ళకు అందించాడు. 250 కోట్లు కూడా రాబోతున్నాయి, మరింత అభివృద్ధి జరగబోతుంది ఇక్కడ అనేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నాడు. దానికి మోడీ గారికి కూడా కృతజ్ఞత తెలియజేయాలి అని అంటున్నాడు. జనరల్గా అందరూ చేసేది ఏంటంటే కేంద్రం నుంచి ఏ ఫండ్స్ వచ్చినా కూడా ఇవన్నీ మేమే ఖర్చు పెడుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పేసి ఆ కేంద్రాన్ని పక్కన పెట్టేసి, ఆ పార్టీని పక్కన పెట్టేసి, ఆ మనుషుల్ని, ఆ నాయకులను పక్కన పెట్టేసి ఆ క్రెడిట్ అంతా వీళ్ళే సొమ్ము చేసుకుంటారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అటు మోడీని గుర్తించి వాళ్ళకు ఆ క్రెడిట్ మోడీకి దక్కేలాగా చేసిండు, ఇటు చంద్రబాబు గారికి కూడా దక్కేలా చేసిండు. ఇక్కడ పవన్ కళ్యాణ్ నిజాయితీని మనం గుర్తించాలి. సో ఇలాగా పవన్ కళ్యాణ్ మాత్రమే చేయగలడు. ఇంత జెన్యూన్గా ఏదైనా మాట్లాడడం, ఏదైనా పని చేయడం, ఏదైనా ఒప్పుకోవడం, ఏదైనా తెలుసుకోవడం, ఇట్లాంటివి ఏవి చేయాలన్నా కేవలం పవన్ కళ్యాణ్కే సాధ్యం. ఇప్పుడున్న నాకు తెలిసి ఎంతోమంది నాయకుల్ని మనం చూస్తూ వస్తున్నాం. కేంద్ర ప్రభుత్వము నిజంగా ఎంతో ఖర్చు పెడుతుంది, కానీ కేంద్ర ప్రభుత్వం పని ఇది వాళ్ళు చేసింది, ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధి ఇది మేము చేశాము అని అస్సలు చెప్పరు. అన్నీ మేమే చేశాము అనే చెప్పుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ అట్లా కాదు, ఎవరి క్రెడిట్ వాళ్ళకు దక్కాలి, ఆ తర్వాత తన క్రెడిట్ ఏంటో తను తీసుకుంటాడు అంతే తప్ప వీళ్ళని పక్క పెట్టేసి మొత్తం నాది అనే రకం కాదు పవన్ కళ్యాణ్. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గంజాయి గురించి కూడా మాట్లాడినట్టండి, దానివల్ల అనర్థాల గురించి. యువత మీరు ఒక 6 నెలల క్రితము మేల్కొని ఓట్లు వేయడం వల్ల ఇలా మంచి జరుగుతుంది, మంచి జరిగిందా లేదా అనేది ఇప్పుడు పనిచేసి ఇప్పుడే నేను ఆశించను, 5 ఏళ్ళు మీకోసం పనిచేస్తా, అప్పుడు మీరే ఇవ్వండి ప్రోగ్రెస్ రిపోర్ట్, మేము బాగా చేస్తే మాకు ఆశీర్వదించండి అనేసి పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా మాట్లాడాడు. ఇట్లా ఎవరు మాట్లాడతారు? సో ఈ విధంగా ప్రతి మాట కూడా వాళ్ళను ఆకట్టుకుంది. మరొక అల్లూరి సీతారామరాజు లాగా పవన్ కళ్యాణ్ను ముందు కొలిచే రోజులు కూడా రావచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మాట తీరు, ఆయన నడవడిక, వాళ్ళతో కలిసిపోయిన తీరు, వాళ్ళను అర్థం చేసుకున్న విధానం, వాళ్ళ కోసం ఇన్ని సంవత్సరాలుగా దాదాపుగా 70 సంవత్సరాలుగా ఏ నాయకుడు అంత రిస్క్ తీసుకోలేదు. వర్షంలో వెళ్ళి అంత నడిచి వాళ్ళ అవస్థలు ఏదో తెలుసుకొని ఒక 3-4 రోజులు అదే పని మీద ఫోకస్ చేసి ఇంత త్వరగా రోడ్లు వేపించి ఇంత చిత్తశుద్ధితోటి ఏ నాయకుడు పనిచేయలేదు. సో దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ ఒక్కడికే సాధ్యం, పవన్ కళ్యాణ్ అన్నకు మాత్రమే సాధ్యం. ఇలాంటి నాయకుడు కదా మనకు కావాలా? నిజంగా ఇప్పుడు 100 కోట్లు తీసుకెళ్ళి ఏదో బ్రిడ్జికి, ఈ మాట పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు, ఇదే 100 కోట్లు ఇంకెక్కడో ఒక
జనాలు ఎక్కువ మంది అంటే మాకు ఓట్లే ముఖ్యం అని అనుకుంటే కొన్ని వేల మందికి అవసరమైనటువంటి రోడ్లకు కనెక్ట్ చేసే ఒక బ్రిడ్జికో పెడితే ఆ వచ్చిపోయే వేల సంఖ్యలో ఉన్నటువంటి ఆ జనాలు మమ్మల్ని గుర్తిస్తారు, మంచి పనులు చేస్తున్నారని చెప్పేసి ఓట్లు వేస్తారు. కానీ మేము ఇక్కడ 4360 ప్లస్ ఉన్నటువంటి జనాలకి, మన్యం ప్రజలకి మేము 105 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇక్కడ మాకు ఓట్లు ముఖ్యం కాదు, ప్రజల కష్టాలు తొలగిపోవడం మాకు ముఖ్యం. ఇంకా చెప్పాలనంటే ఇక్కడున్న మన్యం ప్రజలు ఇంతకుముందున్న ప్రభుత్వానికే ఓటేశారు. ఇక్కడ పార్లమెంట్లో మాకు రాలేదు సీటు, అయినప్పటికీ మాకు ఓట్లు వచ్చినాయా, మేము గెలిచినామా, ఇక్కడ ఇది మాకు కాదు ముఖ్యం. ఇక్కడ సమస్య ఉంది అని నాకు తెలుసు, దాన్ని క్లియర్ చేయాలి, ప్రజలకి ఆ కష్టాలు దూరం చేయాలి అనేది మాత్రమే చూసాము నేను, చంద్రబాబు గారు అని చెప్పేసి అంత నిజాయితీగా మాట్లాడిండు. నిజంగా చెప్పాలంటే అక్కడ మన ఎమ్మెల్యే లేడు కదా, అక్కడ మన ఎంపీ లేడు కదా, మనకి ఎందుకులే, వాళ్ళు అలాగే ఉండని కొన్ని రోజులు, అప్పుడు కానీ వాళ్ళకి అర్థం కాదు అని చెప్పేసి వదిలేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ అట్లా కాదు. మనకు ఓటేసారా ఓటేయలేదా ఇవన్నీ పట్టించుకోడు ఆయన. అక్కడ కష్టం ఉందా లేదా, దానికి మనం ఏం చేయాలి, మన వల్ల ఏమవుతుంది అది ఆలోచించుకొని దానికి తగ్గట్టుగా అడుగులేసి ఆ కష్టాన్ని దూరం చేస్తాడు. అంతే తప్ప ఓట్ల కోసం మాత్రమే రాజకీయం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు. అది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి మరిన్ని వీడియోలు ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి. జనసేన పార్టీ గురించి కానీ, అట్లనే మన తెలంగాణలో జనసేన అసలు ఉందా లేదా, ఉంటే ఎవరున్నారు, దాని మీద వీడియోలు వస్తాయి. మన తెలంగాణ పరిస్థితుల మీద కూడా వీడియోలు రాబోతాయి. కాబట్టి కుదిరితే ఛానల్ని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.